హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకు రెడీమేడ్ వర్క్ బ్లౌజ్ అయితే కటింగ్ చూపించాలనుకుంటున్నానండి. చూడండి ఫ్రెండ్స్, ఇది పట్టు సారీలో ఈ విధంగా అయితే వర్క్ ఇచ్చారు. మనకి రెడీమేడ్ బ్లౌజెస్కి సరిగ్గా ఇవ్వరండి వర్క్. ఇది చూసారా, కొంచెం బ్రాడ్గా అయితే ఉంది వర్క్. హ్యాండ్ అంతా కూడా సిప్స్ వర్క్ అయితే వచ్చేసింది. దీన్ని ఎలా కట్ చేయాలనేది నేను సింపుల్గా అయితే మీకు చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, మనకి చాలా వరకు కూడా మనం చేయించుకున్న వర్క్ అయితే కరెక్ట్గా ఉంటుంది. నెక్ డీప్ అయినా, నెక్ అయినా, షోల్డర్ అయినా కరెక్ట్గా ఇస్తారు. ఇది చూసారా ఎలా బ్రాడ్గా వచ్చేసిందో. కొంచెం క్రాస్గా కూడా ఉంది. ఇలాంటి బ్లౌజెస్కి మనం ఈజీగా కటింగ్ చూపిస్తాను. ముందుగా మనకి వర్క్ ఎక్కడైతే ఉందో అక్కడ మనం కరెక్ట్గా వర్క్ వరకు ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలండి. 2 ఫోల్డ్స్ అయితే వేసాను నేను. అడుగుకి నెక్ డిజైన్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకుని ఈ విధంగా చూసుకోవాలండి. నాకు కరెక్ట్గా 3 ఇంచెస్ అయితే ఇక్కడ వచ్చింది. మనకి 2.5 కావాలి కాబట్టి ఇదిగోండి, నేను 2.5కి వర్క్ దగ్గర నుంచి అయితే మార్కింగ్ చేసుకున్నాను. ఆ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలండి. వర్క్ దగ్గర నుంచి 2.5కి మార్కింగ్ చేసుకోవాలి. ఇంకా ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఉంది కదా, దాన్ని ఎలా స్టిచ్ చేయాలనేది అయితే, కటింగ్ చేయాలనేది అయితే చూపిస్తానండి. పైన ఇంకొక లైన్ కూడా డ్రా చేసుకోవాలండి. అసలు బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో ఒకసారి చూసుకుందాం. 16 ఇంచెస్ అయితే బ్లౌజ్ లెంత్ ఉందండి. ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి చూసారు కదా, చెస్ట్ లూజ్ వచ్చేసి 9.5 అయితే ఉంది. ఆర్మ్ రౌండ్ 8.5 అయితే ఉందండి. ఆర్మ్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ పెట్టుకున్నాం. 6 ఇంచెస్ అయితే ఆర్మ్ డౌన్, 8.5 అయితే మనకి రౌండ్ వచ్చింది. 2.5 ఏమో నెక్, 3 ఇంచెస్ ఏమో షోల్డర్ అయితే ఈ బ్లౌజ్కి పెట్టాను. నెక్ అయితే కట్ చేయలేదు. చూడండి ఫ్రెండ్స్, మనం 1/2 ఇంచ్కి మార్కింగ్ చేశాను కదా, 1/2 ఇంచ్ వరకు అయితే ఈ విధంగా పెట్టుకోవాలండి. మనకి ఫ్రంట్ కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా, పీస్ అలా వదిలేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, కరెక్ట్గా 2.5 ఇంచ్కి ఉందా లేదా ఒకసారి చూసుకోవాలి. ఇప్పుడు స్కేల్తో ఇంకొక లైన్ అయితే డ్రా చేసుకోవాలండి. ఇది ఖర్చు కోసం మనకి షోల్డర్ దగ్గర జాయింట్ పడుతుంది కదా, దానికోసం అయితే ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. ఎప్పుడు కూడా వర్క్ పైకి 1/2 ఇంచ్ ఉండాలండి. మనం స్టిచ్చింగ్లోకి అయితే ఆ బీడ్స్ రాకుండా ఉండడం కోసం అయితే ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు పై లైన్కి మనం ఈ విధంగా పెట్టుకోవాలండి. నేను 1/2 ఇంచ్ వదిలేసి పెట్టాను చూసారా, ఆ విధంగానే పెట్టుకోవాలి. యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా ఉంచుకుని ఈ విధంగా అయితే కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇది ఇలా సింపుల్గా మనం ముందుగా లైనింగ్ కట్ చేసుకుని ఉంచుకుంటే ఈ విధంగా మెజర్ చేసేసుకుని కటింగ్ అయితే చేసుకోవచ్చు. ఒక 1/2 ఇంచ్ అయితే ఉంచుకుని మనం బ్యాక్ పార్ట్ అంతా కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలండి. మనం వర్క్ చేయించుకున్న బ్లౌజెస్కి అయితే కరెక్ట్ మెజర్మెంట్స్తో చేస్తారు కాబట్టి మనకి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇలా రెడీమేడ్ వర్క్ వచ్చినవి అయితే వాళ్ళు అందరికీ యూనివర్సల్ సైజెస్ వేసేస్తారు కదా, అందుకోసం మనకి కరెక్ట్ సైజ్ అయితే ఉండదండి. మనం ఈ విధంగా అయితే కటింగ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా వచ్చిందో. అక్కడ 1/2 ఇంచ్ ఉంది కదా, అది స్టిచ్చింగ్లో నేను ఎలా కుట్టాలనేది అయితే చూపిస్తాను. బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయింది. దీనికి ఫ్రంట్ నెక్ ఏమీ ఇవ్వలేదు, కానీ బ్యాక్ పార్ట్ పక్కనే హ్యాండ్స్ ఇచ్చేసాడు. చూడండి ఫ్రెండ్స్, ఇలా మరి బ్యాక్ పార్ట్ పక్కనే ఇస్తే మనకి హ్యాండ్ లెంత్ అనేది సరిపోదు. కస్టమరు ఆది ప్రకారం నేనైతే లెంత్ అనేది పెట్టుకున్నానండి. ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ లెంత్ అయితే సరిపోవట్లేదు. ఇక్కడైతే 8 ఇంచెసే ఉంది, కానీ మనం 7.5 ఇంచెస్కే హ్యాండ్ లెంత్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఇదైతే కొంచెం హ్యాండ్ లెంత్ అనేది తగ్గించేస్తానండి. ఎందుకంటే మనకి బ్యాక్ పార్ట్ పక్కన ఇచ్చేసాడు కాబట్టి లెంత్ సరిపోవట్లేదు వర్క్ అనేది. అందుకోసం నేను 7.5 ఇంచ్కి ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాను. ముందుగా లెంత్ 10 ఇంచెస్ అయితే పెట్టుకున్నానండి. దానికైతే మనకు వర్క్ సరిపోవట్లేదు. డౌన్ వచ్చేసి 3 ఇంచెస్కి ఒక డౌన్ అయితే డ్రా చేసుకోవాలి. మనకి షోల్డర్ దగ్గర ఒక 2 ఇంచెస్ మార్కింగ్ పెట్టుకుని అక్కడి నుంచి ఆర్మ్ డౌన్ అనేది రౌండ్ వేసుకోవాలండి. ఇది 7.5 అయితే వచ్చింది కదా, ఆర్మ్ రౌండ్ అనేది ఈ విధంగా డ్రా చేసేసుకోవాలి. ఎక్స్ట్రా పీస్ అంతా ఇప్పుడు కట్ చేసేసుకోవాలండి. మనకు బ్లౌజ్ సరిపోయినప్పుడు మరి హ్యాండ్ లెంత్ తగ్గించుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ వర్క్ని బట్టి హ్యాండ్ లెంత్ అనేది తగ్గించేసాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా ఉందో. ఇదంతా కూడా సిప్స్ వర్క్ వచ్చిందండి. మీకు వీడియోలో అయితే పూర్తిగా కనిపించట్లేదు, కానీ సిప్స్ వర్క్ అవుతుంది. ఒక మిడిల్ చూసుకుని ఈ విధంగా వేసుకుని కటింగ్ అయితే చేసుకోవాలి.
మనకి 2 ఇంచెస్ పీస్ అయితే జాయింట్ పడుతుందండి. ఎందుకంటే మెయిన్ క్లాత్‌కి ఒక వైపునైతే సరిపోతుంది. ఇంకొక వైపునైతే జాయింట్ వేసుకోవాలి. ఇది ఆర్మ్ రౌండ్ 8 ఇంచెస్ అయితే 8 ఇంచెస్ వచ్చిందండి. 2 ఇంచెస్ ఖర్చు కోసం కూడా యాడ్ చేసుకుంటాం కదా! ఆ 2 ఇంచెస్‌కి ఇంకొక పీస్ అయితే జాయిన్ చేసుకోవాలి. ఒక వైపునైతే మెయిన్ క్లాత్ తీసేసుకున్నాను. రెండో వైపు అయితే జాయిన్ చేస్తానండి. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయినాయి. ఈ మిగిలిన పీస్‌లో అయితే ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చూపిస్తాను. ఈ పీస్ అయితే మనకి మిగిలిందండి. ఈ పీస్‌లో మనకి ఫ్రంట్ పార్ట్ ఏసైతే కటింగ్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, మనకి అన్ని పార్ట్స్‌కి ఈ విధంగా సరిపోవాలి. ఇలా క్రాస్‌గా వేసుకోవాలి. మనకి పీస్‌లా అడ్జస్ట్ చేసుకోవడమేనండి. ఈ విధంగా క్రాస్‌గా వేసుకుని ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ అయితే చేసుకోవాలి. ఎటు అడ్జస్ట్‌మెంట్ అవుతుందో ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఫ్యాబ్రిక్ ఎక్కువ మిగిలేలా అయితే చూసుకోవాలి మనం. ఎటు సైడ్ వేస్తే ఎక్కువ ఫ్యాబ్రిక్ మిగులుతుందనేది చూసుకుని అయితే వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేను ఈ విధంగా అయితే కార్నర్‌కి వేసాను. ఇప్పుడు ఇంకా షేప్ బెల్ట్ ఉంది కదా! షేప్ బెల్ట్ కూడా ఇక్కడ సైడ్ పీస్ దగ్గర అయితే నేను వేసేసుకుంటున్నాను. ఇంకా నాకు ఓన్లీ బార్డర్ మాత్రమే దీనికి రిమైనింగ్ అయితే మిగిలింది. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుని మనం కొంచెం 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఉంచుకుని అయితే కట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేను ఏ విధంగా కట్ చేస్తున్నాను అనేది. మనకి మెయిన్ క్లాత్ ఎప్పుడు కూడా లైనింగ్ కంటే ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఉండాలండి. ఈ విధంగా మనకి ఫ్రంట్ పార్ట్ అయితే కంప్లీట్ అయింది. మిగిలిన పీస్‌లో మనం షేప్ బెల్ట్ అయితే తీసుకోవచ్చు. ఏ పార్ట్‌కి ఆ పార్ట్ అయితే మనం ఫోల్డ్ చేసేసుకోవాలండి. అప్పటికప్పుడు ఫోల్డ్ చేసేసుకుని మనం పక్కన అయితే పెట్టేసుకోవాలి. ఇదైతే నేను షేప్ బెల్ట్ అయితే తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ లైక్స్ వల్ల, షేర్స్ వల్ల మా ఛానల్ అయితే ఇంకొంతమందికి అయితే రికమెండ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. నేను దీనికి పిన్స్ కూడా ఎలా పెట్టుకోవాలనేది అయితే నేను చూపిస్తాను. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ అండి. ఇక మీదట కూడా మేము ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు చూసి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. చూసారు కదా, మనం ఆపోజిట్ సైడ్లు ఇలా ఓపెన్ చేసుకుని పిన్స్ పెట్టేసుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈజీగా అయితే స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. ఇలా ఆపోజిట్ సైడ్లో పెట్టుకుని మన దగ్గర ఎప్పుడు పిన్స్ అనేవి అవైలబుల్గా ఉండాలి. అవి ఉండడం వల్ల మనకి పని అనేది ఈజీ అవుతుందండి. వర్క్ తొందరగా అవ్వాలనుకుంటే మనం ముందుగానే ఒక 5 మినిట్స్ లేట్ అయినా సరే అన్నీ ఈ విధంగా సెట్ చేసుకుని అయితే పెట్టుకోవాలి. నేనైతే ప్రతిదీ కూడా ఇలా పిన్స్ అరేంజ్ చేసేసుకుని ఈజీగా కుట్టేస్తానండి. దీనివల్ల ఏంటంటే మనం మళ్ళీ సర్దుకోవడం అవసరం లేకుండా తొందరగా అయితే స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది బ్యాక్ పార్ట్ కదా! దీనికైతే మనం పిన్స్ తర్వాత పెట్టుకుందాం. హ్యాండ్స్ అండ్ ఫ్రంట్ పార్ట్‌లో షేప్ బెల్ట్ ఈ విధంగా వచ్చింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ విధంగా నేను కటింగ్ అయితే చేశాను. ఈ వీడియో స్టిచ్చింగ్ అయితే నేను చూపిస్తానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్.